ఏపీలో వాట్సాప్ గవర్నర్ సేవలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Easy is it going to be? Is it something where they have to go via WhatsApp payment, or is it something that they can go through with the UPI apps as usual? As far as the language is considered, it's going to be multilingual. No second thoughts about it. And in the future also, your interaction, your voice, it's going to be multilingual. That shouldn't be a problem, number one. Number two, as far as payment, we are platform agnostic. Sir, we are giving the plethora of options for the citizen to choose. సార్ డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే డేటా మీద గతంలో మనకి చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఆధార్ కార్డు కానివ్వండి, దీనివల్ల కానివ్వండి, కొంత డేటా అనేది థెఫ్టింగ్ అనేది ఇదంతా కూడా జరుగుతున్నది అనేది మనకి జరుగుతున్నది. ఈ డేటా అనేది థర్డ్ పార్టీకి వెళ్తుంది. ఇది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందా? I think I don't understand Telugu, but your concern was data security, if I understood right. Yes. So I can assure you this is 100% data stored with government or the citizen. WhatsApp doesn't store or read data. Everything on WhatsApp is completely encrypted. Even today, as friends, if you message, before you send a message, the message gets encrypted, and then when it receives by your friend or family, that's where it gets decrypted. So WhatsApp cannot read any message, and that's the same technology available when this service is being offered by government to citizens. Everything between a citizen and government is private, and between the citizen and government, WhatsApp doesn't store or record any data. So data will be stored either in the government servers or the user's phone. If we send the phone certificate, then it will be in the phone, or if user is sharing any information, it will be in the government server. So data is 100% secured and with the government. సార్ చిన్న డౌట్ సార్, ఇప్పుడు సర్వీసెస్ ఎప్పుడు తెచ్చినా కూడా రిఫార్మ్స్ బాగా పెట్టింది పేరు టీడీపీ గవర్నమెంట్ అనేది కానీ, సీఎం గారు కానీ, మీరు కానీ రిఫార్మ్స్కి కొలేటరల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక్కసారి 500 పైచులకు సర్వీసులు మీరు దీంట్లో చేస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా పడుతుందా? అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేదా అవుట్సోర్సింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా సర్వీసులు వర్క్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉందా? ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్. ఇప్పుడు మారే కాలంలో ప్రభుత్వం కూడా సర్వీసెస్ అడాప్ట్ చేసుకోకపోతే మనం వెనకబడతాం, రాష్ట్రం పరంగా వెనకబడతాం. సర్వీసెస్ అనేది వీ వాంట్ టు మేక్ ఇట్ ప్లాట్ఫామ్ ఎగ్నాస్టిక్. సో ప్రజలకి సర్వీసెస్ ఉంటుంది, ఇతర ప్లాట్ఫామ్ ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, దట్ విల్ కంటిన్యూ. సో ఎక్కడ దీనివల్ల ఉద్యోగాలు పోతాయి, రేషనలైజేషన్ అనే పదం మా దగ్గర ఎప్పుడు ప్రస్తావన రాదు. సార్ ఇప్పుడు ఆర్టీసీ సర్వీసెస్ ఓకే, మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం, పేమెంట్ జరిగిపోతుంది, లేదు టికెట్స్ ఇమీడియట్గా రిటర్న్. కానీ వెన్ వీ గో టు రెవెన్యూ సర్వీసెస్, లేదు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అవి ఎన్ని రోజుల్లో ఇవ్వడానికి మీరు ఏమైనా ఆప్షన్ ఇస్తారా? లేదు అప్లై చేయగానే ఇతను దానికి పలానా టైం లోపల మీకు ఈ సర్టిఫికేట్ వస్తుంది అని ఏమైనా ఒక టైం బౌండ్ పెట్టారా? ఎనీ టైం బౌండ్? ది ఐడియా ఇస్ ఆల్ సర్టిఫికేట్స్ విల్ బి డెలివర్డ్ రియల్ టైం. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్టీజీ ఆధ్వర్యంలో వీఆర్ క్రియేటింగ్ డేటా లేక్. డేటా లేక్ అంటే సిటిజన్కి సంబంధించిన అన్ని డేటా అట్రిబ్యూట్స్ ఒకే ఒక రిపాజిటరీలో పెట్టాలనేది మా లక్ష్యం. అది పెడితే సీమ్లెస్గా ఆ సిటిజన్కి సంబంధించిన, ఆ ఇంటికి సంబంధించిన సర్వీసెస్ సీమ్లెస్గా వాళ్ళకి అందచేయగలుగుతాం. సో ఐ బిలీవ్ ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి డెలివర్డ్ సీమ్లెస్లీ. బ్యాలెన్స్ 15 నుంచి 20% సర్వీసెస్ ఏదైతే సీమ్లెస్గా డెలివర్ చేయలేమనేది వెనకాల కొన్ని సంస్కరణలు తీసుకురావాలి, కొన్ని చేయలేం కూడా. ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ లీగల్ రామిఫికేషన్స్ ఆఫ్ దోస్ సర్వీసెస్. సో నేమ్ చేంజ్ ఉంది, అది సీమ్లెస్గా ఉండదు, దెర్ ఇస్ అ ప్రాసెస్. బట్ ఆ ప్రాసెస్ మొత్తం మేమే ట్రిగర్ చేస్తాం. సిటిజన్ అనే వ్యక్తి వేరే ఎక్కడికి వెళ్ళకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డెలివరీ చేసే బాధ్యత, వాట్సాప్ ద్వారా డెలివరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2, ఆన్ సెక్యూరిటీ విషయం పైన ఒక ప్రశ్న వచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆన్సర్. దిస్ ఇస్ బియాండ్ వాట్సాప్. ఇప్పుడు నా సర్టిఫికేట్ కావాలంటే నేను నా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్కి సీడ్ అయిన ఫోన్ నంబర్, అంటే ఆధార్ సెంటర్లో మీరు సీడ్ చేస్తారు ఫోన్ నంబర్, ఆ ఫోన్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే యూ హ్యావ్ అన్లాక్డ్. సో మీ ఆధార్ నెంబర్తో నేను డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోలేను, అది స్టాండ్. బట్ ప్రజలు కూడా కోరేది ఏంటంటే ఈ ఒక్క నంబర్కే షేర్ చేయాలి. మీరు ఎవరంటే వాళ్ళు ఏదంటే అది నంబర్ చేయొద్దండి. ఈ ఒక్క నంబర్కే, ఏదైతే 9553000009 ఈ ఒక్క నంబర్కే షేర్ చేయాలి.
ఈ నంబర్లో ఎలాంటి ఎర్రర్స్ రావు, అంటే ఒక్క నిమిషం పర్ఫెక్ట్గా ఉండదు. ఎందుకంటే ఈరోజు స్ట్రెస్ టెస్ట్ చాలా మంది వచ్చి ఈరోజు పడతారు, గ్యారంటీగా సర్వర్స్ కింద పైన డాన్స్ చేస్తే దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు. జనరలీ 1-2 days ఇది ఉంటుంది ఈ ఛాలెంజ్. మేము అనుకునేది అంటే ఇప్పుడు ఒక సిటిజన్ సర్వీస్ ఎక్కడైనా ఆగింది, జనరల్గా నేను చూసా, నేను ఏదైనా ఈకామర్స్ పోర్టల్తో కానివ్వండి లేదంటే హెల్త్ పోర్టల్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదో ఒక పాయింట్లో నేను ఎగ్జిట్ అవుతే వాళ్ళు రిమైండ్ చేస్తారు, పలానా పాయింట్లో మీరు ఎగ్జిట్ అయ్యారు, వాట్ ఈస్ ద ఇష్యూ, ఓకే సార్, త్రూ అ బాట్. సిమిలర్ మోడల్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర. సో ఒక సిటిజన్ ఏదో కారణం వల్ల ట్రాన్సాక్షన్ ఎక్కడ ఆగుంటే వీ విల్ ప్రోయాక్టివ్లీ రీచ్ అవుట్ టు ద సిటిజన్. ఇన్ phase 2 విల్ రీచ్ అవుట్ టు ద సిటిజన్, రియల్ టైమ్ విల్ ఎంగేజ్. Meta, 0. They're a platform. They're the highway, so we didn't pay for the highway. You could have gone for an easier number. Just Dial has like 10 8s. Maybe you could have tried 10 4s or 5 10 or 10 It was 5s. very difficult to get a number, boss. Everyone has taken over all the fancy numbers. That was the challenge. Okay. Okay. Then Then it's easy. 95523000009. a little bit difficult actually. Yeah. Fair But enough. people will get used to it. Yeah. So will the servers of this, the servers hosting this data, will they be located in Andhra Pradesh itself? Yes, they are in the State Resident Data Hub, SRDH. State Okay. Resident Data Hub. The servers are under the physical custody of the state government. Okay. So the data of Andhra citizens will not be hosted outside the boundaries of Andhra Pradesh. Okay. Okay. Sir, Yes, sir. That's what I. Yeah. sir, you are offering more than 150 services. If there is any problem getting the reply or clarification, is there any human interface for a toll-free number like that? No, we want to completely automate it. We want it to be AI enabled. And we want to interact only through this platform. So that has been our stand we have taken. The satisfaction level will be more.